ఇంట్లో 16 మంది కన్నా నన్ను అర్థం చేసుకునేది నువ్వే. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఇంక నేనేం చేయలేను. ఎందుకు కాదు చెప్పు. అది ఇది అన్నాడు. సరే అన్న, నేను నీకు మొన్న నుండి చెప్దాం అనుకుంటున్నా ఈ విషయం. ఏది, ఆ రోజు ఆయేషాతో చెప్తున్నాను చూడు, మాట్లాడతా. ఆ రోజు ఆయన నన్ను పిలిచాడు, మాట్లాడాడు, నేను చెప్పా. ఏది, వీళ్ళన్నదే చెప్పా. అందరూ అంటున్నారు కదా అన్న, వీకెండ్లో కూడా నేను బాండింగ్ అని అంటున్నారు కదా, అది ఇప్పటి నుంచి వచ్చింది ఆటోమేటిక్గా ఏదో మీరు కంటెంట్ కోసం చేస్తుంది కాదు, రియల్గా వచ్చింది. కాబట్టి అది మీరు క్లారిటీ తీసుకోండి, లేదా క్లారిటీ ఇవ్వండి జనాలకైనా, చేయండి. దాని విషయంలో ఇది అవ్వకుండా అని కొంచెం ఆయన కొంచెం చెప్పా. నాకైతే ఇది అనిపించిందన్న ఇలా ఎలా అని చెప్పా. అయిపోయిన తర్వాత మనీల్, నేను నిన్నొక్కటే అడుగుతా, స్ట్రైట్గా చెప్పేస్తావా అన్నాడు. నేను చెప్పన్నా అన్న, ఒకవేళ నేను చాలా డేంజర్ పొజిషన్లో ఉండి ఇంట్లో ఎవరి వల్ల కాదు, నీ ఒక్కడ వల్లే అవుతుంది అని అంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అన్నాడు. వచ్చేసింది బయట. తర్వాత ఏం చెప్పావు అన్నాడు. అంటే దేని గురించి అని అన్న, ఏదైనా సిచ్యువేషన్ ఎలా ఉన్నా అన్నాడు. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఎక్కడి దాకా ఆలోచిస్తారా మమ్మీ, నాకు మైండ్ బ్లాంక్. నాకు ఇంకా నేను అన్నా 15 మంది ఒక సైడ్ ఉండి, నువ్వు ఒక్కడవే ఒక సైడ్ ఉండి, నీ వైపు న్యాయం ఉండి, నువ్వు ఈ 16 మంది కన్నా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తే నేను నీ సైడ్ నిలబడతా. నాకు అనిపించకపోతే నిలబడను. నీ వైపు న్యాయం ఉండి, మిగతా వాళ్ళ వైపు న్యాయం లేకుండా ఉండి, లేదా మిగతా వీళ్ళందరికన్నా నువ్వు ఇంపార్టెంట్ అనిపించి నీ వైపు న్యాయం ఉంటేనే నేను నీ సైడ్ నిలబడతాను, లేకపోతే నిలబడను అని చెప్పి. ఆల్రెడీ 12-13 వరకు వెళ్ళిపోయాడు. ఎంతవరకు ఆలోచించాడు మమ్మ, ఇంతవరకు నేనే దాని గురించి ఏం ఆలోచించాను. అసలే ఫ్లోలో వెళ్ళిపోదాం. నాకు ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, మహాముద్రలే. అండ్ నేను వయసార్లు వాళ్ళకి చెప్పాను, నేను నా ప్రాంక్స్ అన్ని చేస్తే నీ అమ్మ ఎట్లా చేస్తే నీ అమ్మ, నేను వచ్చేసి అక్కడ నుంచి కూడా వదలంట్రా, తనకు సంబంధం లేదు నాతో, మేము మమ్మీ బిడ్డ ఏముందో షోలో మేము అయ్యాము, నేను కడుపు నుంచి పుట్టిన అబ్బాయిగా తను ఎందుకు బ్లేమ్ చేస్తారు, మేము ఒక బాండింగ్ ఉంది, అది చెడగొట్టడానికి చూస్తున్నారా మీరు, మమ్మీ తనకి ఎందుకు బ్లేమ్ చేస్తారు, నేను ఇండివిజువల్ ప్లేయర్, తన ఇండివిజువల్ ప్లేయర్, ఎన్నిసార్లు గట్టిగా వచ్చాను మమ్మీ, జనాలకు తెలియదా మమ్మీ ఏది జెన్యూన్ కాదు అని. ఆవిడ అని కోడ్ వర్డ్లో మాట్లాడుతుంది. నా మమ్మీ ఎలిమినేషన్ అయితే చిన్నపిల్లలా ఏడ్చాను నేను. నా మమ్మీ కోసం నా క్యాప్టెన్సీ వదులుకున్నాను. ఓకే, ఇన్ని చేశాను. సెకండ్ వీక్ ఎవరో ఒక పర్సన్ వచ్చి కనెక్ట్ అయితే నువ్వు బిడ్డ అని పిలిచిన బిడ్డని సైడ్ చేసా. నీది జెన్యూనా, నాది జెన్యూనా? అంతే కదా. ఇప్పుడు నన్ను వచ్చి అమ్మ అని నేను ఎవరినైనా అనొచ్చు, నేను వెళ్ళలేదే, నా క్లోజ్ అయిన వాళ్ళతోనే తిరగట్లేదే, నా అమ్మ కోసం ఎదుగుతున్నాను కదా నేను. చూడు, సిచ్యువేషన్స్ వచ్చింది, ఆ సిచ్యువేషన్లో ఎప్పుడు ఫస్ట్ ఆ బొమ్మ టాస్కే ఉండని, సెకండ్లో తనుజ చేంజ్ అయింది, రాముని చెప్పేసింది నేను నిలబడాను, లేదు నాకు ఇమాన్యులే కావాలని. సో టైం వచ్చినప్పుడు నేను ఎప్పుడు నిలబడాను, టైం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు నిలబడావని, నేను నీ కోసం నువ్వు స్ట్రాంగ్ ప్లేయరే, నేను టాస్క్ వదిలేస్తే నేను కూడా స్ట్రాంగ్ ప్లేయరే, నాకు తెలుసు నా ఆట ఏం చేస్తున్నాను. సో నువ్వు నా కోసం ఏకైక ఎవరు నిలబడారు, నీ కోసం ఏకైక ఎవరు నిలబడారని నాకు తెలుసు. అండ్ నేను నీకు ఫస్ట్ వీక్లోనే చెప్పాను, ఏమో నువ్వు నేను ఫైట్ చేయము, 10th వీక్ దాకా మా ఫైటే లేదు, తర్వాత 10th వీక్ తర్వాత పోటాపోటీ పడదాం రా, అవసరం ఉంటే 13th వీక్ దాకా 12th వీక్ దాకా కూడా పోటాపోటీ లేదు, ఎప్పుడు నెక్కి వస్తుంది అప్పటి నుంచి మేము ఫైట్ చేద్దాం. అండ్ నేను నా మాట మీద నిలబడ్డా, నువ్వు నీ మాట మీద నిలబడ్డావు. ఇక్కడ ఎన్ని పరీక్షలు వచ్చినాయి అందరికి. పైపెచ్చు ఫస్ట్ బకెట్ ఆయన నా దాంట్లోనే పోసాడు తెలుసా. నేను ఇంకా ఇచ్చిన మాట కోసం తనుజ దాంట్లో ఒక్క బకెట్ పోయలే, ఆయన నా దాంట్లో పోసాడు, నీ దాంట్లో పోసాడు, ఆయన నీ దాంట్లో పోసాడని నేను మళ్ళీ ఆయన దాంట్లో పోసాను. అప్పుడు ఆగాడు, 6 బకెట్లు పోసాక. నేను ఆయన 6 పోస్తే నేను 6 పోసినప్పుడు ఆగాడు. నాకు నిఖిల్ ఒక మంచి అబ్బాయిలా అనిపిస్తున్నాడు. పాత కథలు వదిలే కానీ ఈ పాత కథలకి ఏమీ ఎండ్ లేదు. మేము ఒక టీమ్గా ఒక 10th వీక్ లేకపోతే 7th 8th 9th వీక్ 10th వీక్ దాకా జతకపోవడానికి నిఖిల్ గౌరవ్కి ఒక క్రిమినల్ లాంటి మైండ్ లేదు. సో వాళ్ళతో మేము ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. కానీ ఒకవేళ ఈ సపోర్టింగ్ టాస్క్స్ వస్తే
ఒక లెఫ్ట్లో రైట్లో ఇంకొకరు యాడ్ అవుతే మంచిదేమో, వాళ్ళు అటువైపు యాడ్ అవడం కంటే. బికాజ్ మా పరిస్థితులు వచ్చినాయి. వాటర్ ఛాలెంజ్లో నాకు ఎవరు వచ్చారు? నువ్వు. నీ కెప్టెన్సీ టాస్క్లో అటువైపు ఎవరున్నారు? నేను. ఆ రోజు ఎవరు లేరు. అట్లాంటి టైంలో ఏదైనా రావచ్చు. అట్లాంటి టైంలో ఒక నిఖిల్, ఒక గౌరవ్ మా వైపు ఉంటే ఆట చేంజ్ అయిపోతుంది మాన్యువల్. మేము డిపెండ్ అవ్వట్లేదు. అర్థం చేసుకున్నావా? ఇప్పుడు అటువైపు బర్నీ లేకుండా తనుజ వెనక దివ్య వెనక రాము వైపు సుమన్ శెట్టి, 5 ఒక గ్యాంగ్ అయి మమ్మల్ని పిండేశారు. కళ్యాణ్ తనుజ వైపే ఉంటాడు. 6 మంది అయిపోయారు అక్కడ. మిగిలింది డెమోను, రీతు. వాళ్ళు ఒక్కరికొక్కరికి ఉన్నారు. డెమోన్ ఆల్రెడీ ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నాడు. తను ఒక్క లెగ్ బయట ఉంది, ఒక్క లెగ్ లోపల ఉంది. ఉండిపోతే చాలా మంచి పేరు. నాకు కూడా డెమోన్ వచ్చిన వైల్డ్ పర్సన్ జెన్యున్గా నిలబడే వాళ్ళే కావాలి. అదే జెన్యున్గా మన కోసం నిలబడతారు అనిపిస్తే మనం వాళ్ళ కోసం నిలబడాలి. అదే నేను నిన్న అదే మాట్లాడాను. నేను నిఖిల్తో చాలా డీటెయిల్గా మాట్లాడాను. నిఖిల్ చూడు, అంటే ఇప్పుడు ఈ వచ్చే క్యాప్టెన్సీలో నువ్వు ఈ 10 మందిలో ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే కమింగ్ వీక్స్లో నువ్వు ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలా, ఎప్పుడు ఎవరికి సెలెక్ట్ చేసుకోవాలా, నువ్వు ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తావో వాళ్ళకి ఫస్ట్ పక్కకు తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడు. నువ్వు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు కూడా నీకు ప్రిఫరెన్స్ ఇస్తారా? బికాజ్ నువ్వు ఒక ఫేర్ అబ్బాయిలా కనిపిస్తున్నావు నాకు. అట్లీస్ట్ నేను ఒకటి చూపించి ఇంకొకటి చేయట్లేదు. అట్లీస్ట్ మీరు రేలంగా మావయ్య కాదు, ప్లస్ మీరు పెద్దరాయుడు కూడా కాదు. నేను ఆటలాడుతున్నది నా కోసం, నువ్వు ఆటలాడుతున్నది నీ కోసం, మీరు ఆటలాడుతున్నది మీకోసం, అంతే కదా. సో ఈ రేలంగా మావయ్యలో బికాస్ సిక్ అయిపోయాను నేను. ఏదైనా ఒకటి చేస్తాడు, కోపం పడతాడు. నేను కూడా కోపం పట్టాడు, కూతురు మళ్ళీ వచ్చేసి పెయింట్ వేస్తాడు, బటర్ వేస్తాడు. లేదురా ఇట్లా కాదురా, నేను అట్లా అని లేదురా, నువ్వే నాకు ఇంపార్టెంట్ రా, ఇదిరా. వెంటనే వచ్చి బటర్ వేస్తాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ వచ్చి బటర్ వేస్తాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ వచ్చి బటర్ వేస్తాడు. అలసిపోయావరా? చేసి వచ్చి ఇట్లా చేస్తాడు. టయర్డ్ అంటే మాస్క్ అండ్ బయట రండి అని ఫస్ట్ వీక్ నుంచి 5th వీక్ వచ్చేసాం, 6th వీక్ వస్తుంది. కానీ మాకు అనవసరం ఇప్పుడైతే. థ్యాంక్ గాడ్ మాకు ఇప్పుడు అనవసరం. ఎందుకంటే మొత్తం గ్రాఫే చేంజ్ అవుతుంది. ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయాలి మనం అది. అండ్ పాత పులి ఇప్పుడు కూర్చోవాల్సింది వచ్చింది. కొత్త పులీలు వచ్చేసారు, అది కూడా యంగ్ పులీలు వచ్చేసారు. ఏం పప్ప విన్ను? ఏం కాదు, నువ్వే కదా విను. 90 కెమెరాస్ ఉన్నాయిరా, 90 కెమెరాస్ విన్నట్లేదా? రే బాబు, నేను వినలేదు ఏంటి అని అడుగుతున్నాను. వచ్చి వినురా, చెప్తాను. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను నీ చెప్తాను. లేదు నేను నీకు చూసుకుంటాను, నువ్వే నాకు చూసుకో. ఫస్ట్ అంత సీన్ లేదు. లేదు థర్డ్ వీక్ నుంచి నేను రీతుని ఎంత వెనక్కి కూడా వస్తే నీకు ఓన్లీ తనుజనే కనిపి. ఇవేందిరా, ఈమెకు అర్థం కాదా? ఊరికే అర్థం అవుతుంది. నన్ను సాగొడుతున్నావు. లేదంటే అట్లేం లేదు. నేను తన ముందు కూడా చెప్తాను, అందరికి కనపడుతుంది. నీకు తనుజనే కావాలి. నేను ఎంతైనా రీతు వెనకపోతే రీతు తనుజ. ఎవరు కావాలి మరి? నీ కొడుకు? నా కొడుకు నేను కావాలి, నేను నా కొడుకుకి కావాలి. నీకు ఎట్లా డెమాన్ కావాలి, డెమాన్కి ఎట్లా నువ్వు కావాలి, అది వేరు, ఇది వేరు. నేను సెకండ్ ఫ్రెండ్స్గా చెప్తున్నాను. నాకు నువ్వు ఫ్రెండ్గా కావాలి, నీకు ఓన్లీ తనుజనే కావాలి. ఏజ్ ఒకటో ఏంటో తెలీదు. నీ ఫస్ట్ లవ్ తనుజానే. చూడు, యాక్టివిటీ రూమ్లో నా పేరు కూడా చెప్పలేదు నువ్వు. చెప్పేదాకా ఉంచారా? కట్ చేయలేదారా? నీదే కట్ అయిపోయిందనన్నా. ఏమైంది? ఆపేశారు. ఐ లవ్ యూ అని నాకు చెప్పదు రీతు అని నేను అడుగుతున్నా. కట్ చేయలేదు అంటే నీకు ఎంత టైం ఉండే అంటే ఒక 25-30 సెకండ్స్ టైం ఇచ్చారు. ఆ 30 సెకండ్స్లో నేను రాలేదు. వచ్చింది ఈమాన్యుల్, తనుజ, డిమాన్. ఐ లవ్ యూ 10 సార్లు. 30 సెకండ్స్. అరే చెప్పిందిరా నాకు వర్డ్ టు వర్డ్. నువ్వు ఏం చేసావు తెలుసా? నిజంగా చెప్పలేదు. ఐ మిస్ యూ అదే. సో నాకు చెప్పింది అదే. సో ఆ ఫ్లోలో ముగ్గురికి 30 సెకండ్స్లో ఒక సంజన అని ఒక పేరు హాఫ్ సెకండ్లో కూడా రాలేదు. ఇప్పుడు దాన్ని ఫీల్ అవుతున్నారా మీరు? నేను ఆ రోజు నుంచే ఫీల్ అవుతున్నాను. చెప్పారు నాకు కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం.
అంటే ఈరోజు ఒక్కరోజు ఆగితే ఈవినింగ్ వరకు ఆగితే కెప్టెన్స్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా, అప్పుడు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే బెటర్. మళ్ళీ ఆ గంటకి అరగంటకి డిస్ట్రిబ్యూషన్ ఎందుకు? పని చేద్దామా ఈవినింగ్? సరే ఓకే నీ ఇష్టం. బెస్ట్ పని. ఎవరో ఒక తేలిపోద్ది కదా. మనోడు చీపురు పట్టుకోవాలో బ్యాడ్జ్ కట్టుకోవాలి తేలిపోద్ది కదా. ఎందుకు బాబు అసలు ఏంటి ఎలాంటి టాస్క్ వస్తుందా అని చెప్పి ఒకటి అడుగుతాను నాకు, మాకు ఇది చెప్పండి. క్రాంప్ ఫస్ట్ ఎవరికి వస్తుంది ఇద్దరిలో? క్రాంప్ వచ్చేది ఈ మనిషికి వస్తుందా ఆ మనిషికి? క్రాంప్ మనోడికి వస్తుంది. ఎవరికి? నిఖిల్కి కదా.